చంద్రబాబు నివాసంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి సమావేశం జరుగుతోంది. సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు, పవన్ షెకావత్. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల కీలక నేతలు చర్చిస్తున్నారు. చంద్రబాబు నివాసంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి సమావేశం కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఉండవల్లి నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, భేటీ కొనసాగుతుందా? పార్టీ అగ్రనేతలతో పాటు ఇంకెవరెవరు ఈ సమావేశంలో పాల్గొన్నారు? అంటే చంద్రబాబు నివాసంలో గంట నుంచి అంటే ఒక 3 గంటల క్రితం అయితే మాత్రం నాదెండ్ల మనోహర్, అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన గజేంద్ర షెకావత్ ఆయన ముందుగా వెళ్ళారు. ఆ తర్వాత ఒక గంటన్నర తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చి కూడా ఇప్పటికీ ఒక గంట అవుతుంది. గంట నుంచి కూడా ఇక్కడ చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా భేటీ కుదిరింది. ఈ భేటీకి సంబంధించి ప్రధానంగా ఏంటంటే ఉమ్మడిగా కూడా వీళ్ళు ఈ పొత్తులు నిర్ణయం జరిగిన తర్వాత ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశాలు ఏదైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి భేటీ జరుగుతున్నట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా ఇప్పటికే 5 సీట్లు 24 సీట్లకి 5 సీట్లు వచ్చేసి జనసేన తీసుకొని ఉంది. మిగతా 19 సీట్లు కూడా ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా 99 సీట్లు అయితే మాత్రం ఈ టీడీపీ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే టోటల్గా కూడా ఇక్కడ సీట్లకు సంబంధించి ఒక జనసేనకి, బీజేపీకి సంబంధించి 30 సీట్లు కేటాయించినట్లుగా కూడా వస్తున్నటువంటి వార్తలు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 24 సీట్లు జనసేన కేటాయించారు కాబట్టి మిగిలిన 6 సీట్లు వరకు మాత్రమే బీజేపీకి అసెంబ్లీకి సంబంధించి 6 సీట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కూడా ఈ పార్లమెంట్కి సంబంధించి 6 సీట్లు ఇప్పుడే నిన్ననే డిసైడ్ అయిపోతున్న పరిస్థితి. అయితే బీజేపీకి సంబంధించి చాలామంది ఆశావాహులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి సంబంధించి సీట్లు అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న పురంధేశ్వరి, అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు జేపీ, అలాగే సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి ఈ గజేంద్ర సింగ్ షెకావత్ కూడా కలిసి కూర్చొని మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని సీట్లు కూడా వాళ్ళు అడుగుతున్నట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ సమావేశం అయితే జరుగుతుంది. మొత్తంగా ఈ సమావేశం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిని కనుక మనం బేరీ చేసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా 175 సీట్లకు ఏవైతే ఉన్నాయో ఆ 170 సీట్లో కూడా విజయం సాధించే దిశగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ముగ్గురు నాయకులు, 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రధాన నాయకులందరూ కూడా ముఖ్యంగా కూడా వాళ్ళ కేడర్కి దశాదిశ నిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించే వాళ్ళైతే ఒకళ్ళకొకళ్ళు మాత్రం ఇక్కడ సంబంధించిన తమ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే పార్టీకి సంబంధించి గత కొంతకాలం నుంచి కూడా పార్టీల్లోనే ర్యాలీ అవుతూ పార్టీకి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులకు సంబంధించి వాళ్ళకి మాత్రం పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేస్తాము. ప్రజెంట్ ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ దక్కకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఇక్కడ భేటీకి సంబంధించిన అంశాల్లో పలు కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. పార్టీకి సంబంధించి ప్రతి చోట కూడా ముఖ్యంగా టీడీపీ కానీ, జనసేన పార్టీ కానీ, ఈ టీడీపీ జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే
ఏదైతే ఈ అసెంబ్లీ సీట్లు ఆశిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతకాలంగా కూడా పార్టీకి హార్ట్ఫుల్గా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో వాళ్ళకి సీట్లు లేవు అన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా కూడా డిసప్పాయింట్, వాళ్ళకన్నా కూడా ఎక్కువగా కూడా ఎవరైతే క్యాడర్ ఉందో క్యాడర్ కూడా డిసప్పాయింట్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతా ఉంటాయి. అదేవిధంగా కూడా వాళ్ళు ఎవరైతే సీట్ను ఆశించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తిరిగి ఇండిపెండెంట్గా కూడా వేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా సస్టైన్ చేసి వాళ్ళకందరికీ కూడా న్యాయం చేకూరుస్తాం అనే దిశగా కూడా ఇక్కడ భేటీ అయితే కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ భేటీకి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం కీలకంగా సీట్లకు సర్దుబాటుకు సంబంధించిన అంశమే జరుగుతున్నప్పటికీ కూడా గెలిచే సీట్లు, అదేవిధంగా కూడా కేడర్కి ఏదైతే బలమైనటువంటి ఈ పరిస్థితి ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రమే క్యాండిడేట్లని ఇచ్చినట్లు కూడా ఎమ్మెల్యేకి సంబంధించి, అసెంబ్లీకి సంబంధించి స్థానాలకు సంబంధించి ఇచ్చినట్లుగా కూడా వాళ్ళు తెలియజేస్తున్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ భేటీకి సంబంధించిన తర్వాత ఒక క్లారిటీ, అంటే ఈ క్లారిటీకి రావడానికి ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, అయితే రేపు సాయంత్రంలో మాత్రం ఎవరెవరికి ఎన్ని సీట్లు కేటాయించారు, ఎవరెవరికి సీట్లు ఇస్తున్నారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే పూర్తి స్థాయిలో కూడా రేపు సాయంత్రానికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే భేటీ కొనసాగుతుంది. ఒక పక్క భేటీ కొనసాగుతుండగా మరో పక్క ఏదైతే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రవికృష్ణ, అంటే ఇప్పటికే ఈ వారంలో నోటిఫికేషన్ వచ్చేస్తుందని చెప్తున్నారు. మరోవైపు పొత్తులు తాత్సారంతో ఎంత ఆలస్యమైందో చూసాం. ఇక అభ్యర్థుల ప్రకటన ఇంకా లేట్ అయితే ఇంకెప్పుడు ప్రచారంలో వేగవంతం ఇస్తారనుకోవచ్చు. అంటే పురంధేశ్వరి కూడా జాయిన్ అవుతారని చెప్పారు. ఆవిడ వచ్చారా భేటీకి? అంటే ఇక్కడ ఒకటి పురంధేశ్వరి అయితే ఇక్కడ ఏదైతే ఉండవల్లి చంద్రబాబు నివాసంలో జరుగుతున్నటువంటి భేటీ ఏదైతే ఉందో దానికి హాజరు కాలేదు. ఆమె హాజరు కాకపోవడానికి పలు కారణాలు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా కూడా అక్కడ పిఎంతో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారని కొంతమంది చెప్తూ ఉన్నారు. మరింకో వాదన ఏంటంటే ఆల్రెడీ తాము ఎక్కడెక్కడైతే సీట్లు కావాలని అనుకున్నారో, ఎక్కడెక్కడైతే ఏ విధంగా అభ్యర్థులు ఎవరిని నిలబెట్టాలని అనుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి జాబితా అని కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఇద్దరు, ఒకళ్ళు ఈ గజేంద్ర సింగ్ షెకావత్ కానీ తర్వాత వచ్చినటువంటి మరో ఎంపీ అభ్యర్థి కానీ వీళ్ళందరికీ కూడా ముందుగానే చెప్పేయటం జరిగింది. ఆ తర్వాత ఆమె పిఎం మీటింగ్లో ఉందని చెప్తున్నారు. అయితే కొంతమంది స్పెక్యులేషన్స్ ఏంటంటే ఆమె ఈ చంద్రబాబు నాయుడు ఇంటికి రావడం ఇష్టం లేక ఆమె ఆగిపోయారని కొంతమంది అయితే అంటున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రెసిడెంట్ అయితే కేంద్రానికి సంబంధించి, కేంద్రం బీజేపీకి సంబంధించి పొత్తు ఖరారైనటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన కేంద్ర నాయకత్వానికి సంబంధించినటువంటి అధిష్టానం నుంచి వచ్చినటువంటి ఇద్దరు ఈ ఎంపీలు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళతో లోపలైతే చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ముందుగానే నిన్న నైటే పురంధేశ్వరి వాళ్ళతో మాట్లాడారు. ఎక్కడెక్కడ తాము బలంగా ఉన్నది, ఎన్ని సీట్లు ఇస్తే తాము గెలిచే పరిస్థితి ఉన్నది, తమకున్నటువంటి బలాలు ఏమిటి అనే దాన్ని సుస్పష్టంగా కూడా వాళ్ళకి తెలియజేసినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా కూడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రావడానికి చాలా తక్కువ సమయం ఉంది. ముఖ్యంగా నిన్న కనుక మనం జరిగినటువంటి సిద్ధం సభను కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఆ సిద్ధం సభలోనే సీఎం జగన్ చెప్పారు 4 రోజుల్లోనే నోటిఫికేషన్ వస్తుందని ఆయన తెలియజేశాడు. ఈ పరిస్థితుల్లో 4 రోజులు అంటే మరొక 4 రోజులు అవ్వచ్చు. అంటే మొత్తం మీద 4 రోజుల్లోపు నోటిఫికేషన్ వస్తున్న సమయంలో ఈ చర్చలతో టైం కనుక వేస్ట్ చేసినట్టయితే ఈ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఈ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రచారంలోకి వెళతాం. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్గా కూడా స్ట్రెంథనింగ్ చేసుకునే పరిస్థితులకి ఆటంకం ఏర్పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ లేదా రేపు మొత్తంగా కూడా 175 సీట్లకు సంబంధించి మొత్తాన్ని కూడా అభ్యర్థులను అయితే ప్రకటించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కూడా ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది. మనం కొంత అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇది ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎంపీ అభ్యర్థులు అయితే కొంత సగంపై ఖరారు కానటువంటి పరిస్థితి అయితే ఉంది. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ 99-24 సీట్లకు సంబంధించి ఇప్పటికే ఈ పక్కన మిత్రపక్షానికి సంబంధించి సీట్లు ఖరారైపోయిన నేపథ్యంలో మిగతా సీట్లకు సంబంధించి ఎప్పుడో ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారు. కాకపోతే కొత్తగా కూడా బీజేపీ ఎప్పుడైతే పొత్తులోకి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్లు, అదేవిధంగా ఇచ్చే స్థానాలు
స్థానాలు ఏంటి అనే దాని మీద కొంత క్లారిటీ అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు భేటీ అయితే జరుగుతుంది. ఈ భేటీకి సంబంధించి కొంత పట్టు విడుపు దూరంలో కూడా వ్యవహరించేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా కేవలం పార్టీకి టికెట్ ఇవ్వడంతోనే కాక ఓట్ షేరింగ్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది, అన్నింటినీ కూడా గ్రౌండ్ రియాలిటీని ఆధారంగా చేసుకొని ఇక్కడ దీనికి సంబంధించి సీట్ల కేటాయింపు అనేది జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్చలు జరుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఖమ్మం బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.